హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధర్మపీఠం. ఇవాళ మనం అడ్వకేట్ సర్వీసెస్ గురించి ఒక కొత్త విషయం తెలుసుకుందాం. ముందుగా న్యాయవాది సేవలు అనేవి వాణిజ్యపరమైనవి కావునా కాదా? సాధారణంగా న్యాయవాది సేవలు అనేవి క్లయింట్ల ద్వారా కోర్టులో కేసు వాదించడం, దానికి ప్రతిఫలంగా వారికి ఫీజులు ఇవ్వడం అనేవి సాధారణంగా మనం మొన్నటి వరకు కమర్షియల్గానే భావించాం. కానీ ఇప్పటి నుంచి అవి సర్వీస్ కిందకి వస్తాయని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తెలిపింది. అలాగే వినియోగదారుల రక్షణ చట్టం కింద ఈ సేవా లోపాలు ఉంటాయా లేదా? న్యాయవాది వృత్తిని కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 కింద విచారించదగదని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే న్యాయవాది సేవలను కాంట్రాక్ట్ ఆఫ్ పర్సనల్ సర్వీస్గా భావించాలి కానీ కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్గా భావించకూడదని బార్ ఆఫ్ ఇండియన్ లాయర్స్ కేసులో తీర్పు చెప్పడం జరిగింది. అందువలన వినియోగదారుల రక్షణ చట్టం కింద సెక్షన్ 2 సబ్సెక్షన్ 42 ప్రకారం సేవా లోపాల కింద న్యాయవాది సేవలు రావు అని తెలపడం జరిగింది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం చూస్తూనే ఉండండి మీ ధర్మపీఠం యూట్యూబ్ ఛానల్. న్యాయ విజ్ఞానంతో చైతన్యులు కండి, అందరూ మీ యొక్క హక్కులను తెలుసుకోండి. ధన్యవాదాలు.